పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి అనేది అస్సలు బాగోలేదు. వెంటనే ఆయన ఆపరేషన్ చేయించుకోవాలి, వీలైనంత రెస్ట్ కూడా తీసుకోవాలి అంటూ వైద్యులు సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాకు శస్త్రచికిత్స కాదు, ఆపరేషన్ కాదు, నాకు జనాలు ఇంపార్టెంట్, జనాల యొక్క సంక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పేసి డాక్టర్లకు కూడా వాళ్ళు ఆ విధంగా సూచించినప్పటికీ ఆయన మాత్రం నాకు కొన్ని అర్జెంటుగా చేసినటువంటి పనులు ఉన్నాయి, వాటిని చేసిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను, అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ఆయనకున్నటువంటి ఆ ఒక రెస్పాన్సిబిలిటీ చూసిన తర్వాత ఆయన తోటి రాజకీయ నాయకులు చాలామంది షాక్ అవుతున్నారు. అరే ఏంట్రా బాబు, పవన్ కళ్యాణ్ గారు ఇంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు, ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి జనాల కోసం నిలబడుతున్నాడా అని చెప్పేసి చాలామంది అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, రాజకీయాల పరంగా కనెక్ట్ అవుతూ ఉన్నారు, షాకింగ్ గురవుతూ ఉన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు కదా ప్రజలకు కావాల్సింది అంటూ ప్రజలు కూడా చాలా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆ ఒక నిర్ణయం పట్ల. అయితే అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి చాలా రోజుల నుంచి కూడా భుజం నొప్పి కావచ్చు, నన్ను నొప్పి కావచ్చు ఉన్నాయి. అయితే రీసెంట్గా ముక్కుకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లంకి ఆయన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రెస్ట్ కూడా తీసుకున్నారు. దానికి కూడా కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం వాడుకొని దాన్ని కూడా ఒక డ్రామా అన్నారు, ఏసీ రూమ్లలో రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు, ప్రజల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారని అన్నారు. అసలు ఆయనకి ప్రజల నుంచి తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజలే ఆయన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఆయన మా కోసం నిలబడతాడు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతూ ఉంటారు. కానీ కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం ఆయన ప్రతి ఒక్క మూమెంట్ని కూడా వాళ్ళ కోసం వాడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భుజం నొప్పి అనేది తీవ్రత ఎక్కువ కావడం వల్ల ముంబైలోని ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అన్నా లెజ్నో గారితో పాటు ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు. సో అక్కడ వైద్యులందరూ కూడా అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి వివరాలు ఏంటంటే భుజంలో ఉండేటటువంటి కండరాలు, 2 కండరాలు పూర్తిగా చిట్లిపోయాయి. సో దాని ద్వారా మీకు విపరీతమైనటువంటి యొక్క నొప్పి అనేది వస్తుంది. సో ఇప్పుడే మీరు వెంటనే తక్షణమే ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే ఈ నొప్పి అనేది ఇంకా తీవ్రత ఎక్కువ అవుతుంది, మీరు దాన్ని తట్టుకోలేరు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట. సో అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఓకే ఉంటే ఉండని, బట్ ఇప్పుడు నేను చికిత్స చేయించుకొని ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకుంటే నేను అర్జెంటుగా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, సో వాటి వల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది, సో వాటిని నేను ఖచ్చితంగా పూర్తి చేసిన తర్వాత ఈ నొప్పిని నేను భరిస్తాను, కానీ వాళ్ళని మాత్రం వెయిట్ చేయించను అని చెప్పేసి ప్రజల కోసం ఆయన రావడం జరిగింది. ఈ పనులేవో పూర్తయిన తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు నేను ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒకవైపు వైద్యులేమో వెంటనే చికిత్స తీసుకోవాలి, ఆపరేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, ఇంకోవైపు ఈయననేమో ప్రజల కోసం నేను వెళ్తానని చెప్పేసి ఈయన చెప్తూ ఉన్నారు. సో నిజంగా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్క చోట కూడా ఉంటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి వస్తున్నారంటే ఇలాంటి ఇంతకు మించి ఇంకేం కావాలి అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. అండ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని పనుల దృష్ట్యా చాలామంది ఏమనుకున్నారు, ఇలాంటి ఒక డిప్యూటీ సీఎం మహారాష్ట్రానికి ఎందుకు లేడు అని చెప్పేసి కూడా బాధపడ్డ వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇప్పటికీ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు తొందరగా ఒక ఆపరేషన్ ఏంటో చేయించుకొని తొందరగా కోలుకోవాలి, ప్రజల కోసం మళ్ళీ ఆయన కష్టపడాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మనం కూడా అదే కోరుకుందాం.